నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నట్లుగానే ఏపీలో కూడా మరికొద్ది రోజుల్లో జంపింగ్లు పెరగనున్నట్టు చెబుతున్నారు. అధికారం నుంచి దిగిపోయిన వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. వైసీపీలో చెడ్డ పేరు తెచ్చుకున్న 5-6 నేతలు మినహా మిగతా వారికి దాదాపు ఏదో ఒక పార్టీలో అవకాశం అయితే దొరుకుతుంది. టీడీపీ, జనసేనలోకి ఎక్కువ మందికి ఎంట్రీ లభించకపోవచ్చు, కానీ బీజేపీలోకి మాత్రం గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీని వీడే వాళ్లతో సమస్యలు తప్పటం లేదు. ఇప్పటికే కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరికొంతమంది నాయకులు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీని వీడబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయనకు టీడీపీ, జనసేనలోకి ఎంట్రీ దాదాపుగా ఉండనట్టే కాబట్టి బీజేపీలోకి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట కనిపించడమే మానేశారు. అసెంబ్లీలో వైసీపీ అధికారంలో ఉండగా పిట్ట కథలు బాగా చెప్పి పాపులర్ అయ్యారు. ఆ దెబ్బతో బుర్ర కథల బుగ్గనగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అవే కథలు బుగ్గనను తల ఎత్తుకొనియటం లేదు. అందుకే ఆయన పత్తా లేకుండా పోయారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులతోనూ టచ్లో లేరు అని తెలిసింది. నియోజకవర్గానికి రావడం లేదని అంటున్నారు. బుగ్గన కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేశారని అంటున్నారు. అక్కడ బీజేపీ పెద్దలను కలుస్తూ బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అరెస్టు భయం, వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదీ కాక ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. ఆర్థిక దోపిడీ జరిగిందనే ఆరోపణలతో బుగ్గన వణికిపోతున్నారు. అవన్నీ ఎక్కడ తన నెత్తి మీదకు వస్తాయేమో అని తెగ భయపడిపోతున్నట్టు టాక్. అందుకే ఆయన ఢిల్లీలోనే మకాం వేశారని అంటున్నారు. మరి బుగ్గన రాకను బీజేపీ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.